తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మార్గశిర మాసంలో మనం స్కంద షష్ఠి చేసుకుంటాము. చాలా బాగుంటుంది. మనకి నాగేంద్రుడు అంటే చాలా అందరికీ, భారతీయులందరికీ కూడా చాలా ఇష్టదైవమే. సుబ్రహ్మణ్య స్వామి అన్న నాగుల పంచమిగా చేసుకుంటారు, నాగుల చవితిగా చేసుకుంటారు. ఇంటి దైవం అందరికి, ఇంటి దైవం ఆయన. అవునండి. పుట్టెంటుకలు ఇవ్వాలన్నా కూడా ఆంధ్ర సైడ్ అయితే మోపిదేవి వెళ్ళిపోతూ ఉంటారు. అవునండి, మోపిదేవిలో చాలా ఎంతో పవర్ఫుల్ టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. అట్లా మనం నాగేంద్రుడిని ఆరాధిస్తూనే పెరిగాం. మళ్ళీ మార్గశిర మాసంలో ఇంకొక ప్రత్యేకంగా మార్గశిర లక్షవారాలను చేస్తారు. అవునండి. పూర్వం గురువారాన్ని లక్షవారం అనే పిలిచేవాళ్ళు. అవునండి. మా అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మలు వాళ్ళు. అప్పుడు అంతగా తెలియదు, కానీ తర్వాత కాలంలో కొంచెం మన జనరేషన్కి వచ్చే టైంకి మార్గశిర లక్షవారాలు చేస్తాం అలవాటు అయిపోయింది. అవును. మార్గశిర లక్షవారాల గురించి వివరించి చెప్తారా? తప్పకుండానండి. మార్గశిర మాసమే అసలుకి విష్ణుమూర్తి మయం గనక, విష్ణు వల్లభ కదా ఈవిడ. అవును కదా. విష్ణు మనోహారిణి, విష్ణు వల్లభ, ఇవన్నీ మనకి పేర్లు వస్తూనే ఉంటాయి కనుక ఆవిడ ఈ మార్గశీర్ష మాసానికి అధినేత అయిన విష్ణువు, సాక్షాత్తు ధర్మపత్ని అయిన లక్ష్మీదేవిని మనం గురువారం రోజునే ప్రత్యేకించి ఎందుకు పూజ చేస్తామంటే, మన వాళ్ళు చూడండి, గురువారం వచ్చింది మొదలు మధ్యాహ్నం కాస్త 3-4 అయింది మొదలు శుక్రవారం పొద్దు ఊరుకో అంటూ ఉంటారు. ఏది చేయకపోయినా అయ్యో అది చేయాలి, శుక్రవారం పొద్దు ఆ దీపం పెట్టు, లేదా ఎవరన్నా కొంచెం చిన్న వ్యవహారాలు అటు ఇటుగా చేస్తుంటే శుక్రవారం పొద్దు అట్లాంటి పనులు చేయమాకు అలా చెప్తూనే ఉంటారు. అంటే గురువారం, శుక్రవారానికి ముందు వచ్చే గురువారం నుంచే లక్ష్మీదేవి యొక్క ప్రభావం ఉంటుంది. అవునండి. ఇంకొకటి అండి, గురువారం అనేసరికి అన్ని గ్రహాల్లోకి గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. నిజమేనండి. గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. అవును. అన్ని గ్రహాల్లో గురుగ్రహం బలంగా ఉంటే ఏ గ్రహం ఏమీ చేయలేదంట. ఏమీ చేయలేదు. సరికదా అమ్మవారు గురుమండల రూపిణి అమ్మవారు. ఇంకా అందుకని లక్ష్మీదేవిని గురువారం పూజించడంలో అది సశాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగానే ఉంది. గురువారం రోజున లక్ష్మీదేవి శుక్రవారం ఎక్కువగా పూజలు అందుకోవడానికి గురువారం నుంచి ఆవిడ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇంకా మార్గశిర మాసంలో గురువారాలు ఎందుకు ప్రాముఖ్యత అంటే, విష్ణుమూర్తి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూడా అర్ధనారీశ్వరత్వం అనే చెప్పుకోవాలి. మన శంకరాచార్యుల వారు కనకధారాస్తవంలో రాస్తారు, ఎంత అద్భుతమైన శృంగార దాంపత్యం రాస్తారో విష్ణుమూర్తి లక్ష్మీదేవులకి. అందుకని వాళ్ళు కూడా కలిసే ఉంటారు కనుక ఈ విష్ణుమూర్తి లక్ష్మి అంటే లక్ష్మీనారాయణ మహాన్ మనం పూజ చేస్తూ ఉంటాం. లక్ష్మీనారాయణ మహానే చేస్తూ ఉంటాం. అవునండి. లక్ష్మీదేవిని చక్కగా ఒక తెల్లగా వెండి పళ్ళని శుభ్రంగా తోముకొని దాంట్లో పద్మం ముగ్గేసి బియ్య పిండితో మధ్యలో అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని అక్కడి నుంచి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతూ పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత చివరగా ఆవిడకు ఒక మంచి మంత్రం చెప్పాలండి. ఒక మంచి మంత్రం చెప్పాలి. అది మనకి లలితా శాస్త్రంలో కూడా ఆ నామాలు కొన్ని వస్తాయి. అది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్త్యాత్మక స్వరూపిణైన శ్రీచక్ర బిందు స్థిత శ్రీ లలితాదేవి అని చెప్తాం మనం. లలితాదేవి అంశ లక్ష్మీదేవిలో కూడా ఉంటుంది. అలా లక్ష్మీదేవి సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం అనేటువంటిది మంత్రం. ఈ మంత్రాన్ని ఒక్కసారి చెప్పండి. సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం. ఇది మంత్రం. ఈ మంత్రం సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం. అంతే కదండి. సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం. పద్మనాభ ప్రియం సతీ. ఈవిడ పద్మనాభుడి యొక్క సతి కనుక సహస్ర దళాల్లో ఉంది. సహస్ర దాంట్లో కూర్చుని ఉంది. సహస్రదళ కూర్చుని ఉంది. పద్మనాభ ప్రియం. పద్మనాభుడు ఎవరంటే సాక్షాత్తు మన విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి ప్రియురాలు ఆవిడే సతి. ఈ మంత్రం చెప్పుకొని కథ చదువుకొని అక్షింతలు వేసుకోవాలి.
అంటే గురువారపు కథ ఉంటుంది. గురువారం లక్ష్మీ కథ ఒకటి ఉంటుంది. మార్గశిర లక్ష్మీవార కథ ఉంటుంది. లక్ష్మీవారి కథ వ్రత కథ ఉంటుంది. ఆ వ్రత కథ చదువుకొని అక్షింతలు వేసుకొని కనీసం ఒక ముత్తైదుని పిలిచి భోజనం పెట్టాలి. అక్కడికి లక్ష్మి అంటే మార్గశిర లక్ష్మి గురువారపు నైవేద్యాలు ఏం పెట్టమంటారు? పుష్పాలు ఏం పెట్టమంటారు? పుష్పాలు మనం చెప్పుకున్నాం. మల్లె పువ్వులు, జాజి పువ్వులు, ఎక్కువగా సువాసన బాగా ఉన్న పువ్వులు, తెల్లని పువ్వులు లక్ష్మీదేవికి ఇష్టం. తెల్లటి పువ్వులు, తెల్లని తామరలు కూడా, తెల్లని తామరలు కూడా తీసుకొచ్చి తెల్ల తామర పువ్వులు ఇష్టం. అవునండి. మల్లె పువ్వులు ఇష్టం. మళ్ళీ వీరజాజులు, సన్నజాజులు ఎన్నో ఉన్నాయి. తెల్లని పువ్వులన్నీ కూడా అమ్మవారికి ఇష్టం. మొదటి గురువారం ఏం నైవేద్యం పెట్టాలంటారు? మొదటి గురువారం రోజున పులగాన్నం పెట్టాలండి. పులగాన్నం పెట్టి పులగాన్నం చేసి నైవేద్యం పెట్టి ఒక ముత్తైదుని పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి. ఆ భోజనంలో ఈ పులగం తప్పకుండా వెయ్యాలి. రెండో గురువారం ఏమిటంటారు? రెండో గురువారం అండి అట్లు తిమ్మనాలు. తిమ్మనాలు చాలా పాతకాలం పిండి వంట. దాన్ని మనం బియ్యం నానబెట్టి రుబ్బి కొబ్బరి బియ్యం కలిపి బెల్లం దాంట్లో కలుపుకొని బాగా నెయ్యి, కాచిన నెయ్యి దాంట్లో బాగా రవకేసరిలాగా చేసుకోవడం. తిమ్మనం అని పూర్వం చేసేవాళ్ళు. అది అమ్మవారికి ఇష్టం. తెల్లటి బియ్యము. మరి పాత రోజుల్లో శాస్త్రీయం కదండి. ఈ గుడం ఒకటి దేవతలందరికీ ఇష్టం. బెల్లం చాలా ఇష్టం దేవతలందరికీ. అలాగే మంచి బెల్లం కరగపెట్టి బాగా నానబోసిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకొని ఆ పిండిని ఈ కరిగించిన బెల్లంలో పోసి కలుపుకుంటూ దాంట్లో పచ్చి కొబ్బరి, నెయ్యి, బెల్లం పొడి అది బాగా వేసేసి కలుపుతూ ఉంటే మంచి తీయటి పదార్థం తయారవుతుంది. అది లక్ష్మీదేవికి నివేదన. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అన్ని ఆ సుగంధ ద్రవ్యాలన్నీ వేసి చక్కగా దాన్ని మంచి పదార్థంగా తయారు చేసి లక్ష్మీదేవికి నివేదన చేసి తిమ్మనాలు. ఈ తిమ్మనాలు అనేది ఈ కాలం వాళ్ళకి తెలియదు కనుక మనం దాని యొక్క రెసిపీ కూడా చెప్పాం. అది రెండో వారం కూడా ఎంతమంది ముత్తైదులకు పెట్టమంటారు? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి. ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాల లెక్క కొంతమందికి ఉంటుంది. 4 గురువారాలు వస్తే 4 పిలిచి పెడతారు. మొదటి గురువారం 4, రెండో వారం 4 అట్లా. కొంతమంది ఏమో ప్రతిసారి ఒక ముత్తైదుని పిలుస్తారు. చివరి గురువారం 4 ముత్తైదులను పిలుస్తారు. ఒకవేళ 5 గురువారాలు వస్తే 5 ముత్తైదులను పిలుస్తారు. అలా వారి వీలుని బట్టి చేసుకుంటూ పోతారు. మూడో వారం ఏమి నైవేద్యం పెట్టమంటారు? మూడో గురువారం అండి అప్పాలు, పరవాన్నం ఈ 2 పెట్టుకోవాలి. అప్పాలు, పరవాన్నం. నాలుగో వారం పులిహారను గారెలు. చివరి వారం మాత్రం పులిహార గారెలు. 4వ వారం. చివరి వారం మాత్రం పూర్ణం బూరెలు. పూర్ణంతో సమాప్తం అంటారు కదా మనం. ఏదైనా పూర్ణం అంటే పూర్ణం బూరెలు ఉండాలి కదా. పూర్ణం బూరెలు ఉండాలి. 5వ వారం ఏమో అంటే చివరి వారం అనుకోండి, పూర్ణం బూరెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. అప్పుడు 5 వారాలు వస్తే 5 ముత్తైదులకి భోజనం పెట్టి వారి చేత అక్షింతలు వేయించుకొని దీవెనలు తీసుకోవాలి. ప్రతి వారం కథ చదువుకొని అక్షింతలు వేసుకొని ఏ ముత్తైదులు అయితే మనం పిలుస్తామో వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ చేతికి అక్షింతలు ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీస్సులు మనం తీసుకోవాలి. ఇప్పుడు శ్రీ సూక్తము, కనకదార స్తోత్రము ఇవన్నీ చదువుకోమంటారా? లక్ష్మీ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరము. 5 వారాలకి ఏమేమి నైవేద్యాలు పెట్టాలో, ఏ పుష్పాలతో పూజ చేసుకోవాలో చాలా వివరంగా చెప్పారండి. 5 వారాలు అమ్మవారికి శ్రీ సూక్తము, కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టకము, మీరు చెప్పిన మంత్రము, లక్ష్మీ అష్టోత్తరం అండి, అష్టోత్తర శతనామావళి తో పాటు ఇంద్రకృత స్తోత్రము, మీరు చెప్పిన స్పెషల్ మంత్రం ఉంది కదండి, ఆ మంత్రం కూడా చదువుకొని లాస్ట్ రోజు 5 ముత్తైదులకి భోజనం పెట్టి మార్గశిర గురువారాలు చాలా సంపూర్ణం చేసుకుంటాం. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం. నమః అండి.